ఇక మనం 15వ కీర్తన దగ్గరికి వద్దాం. ఈ 15వ కీర్తనలో మనకు కనిపించింది ఏమిటంటే, దేవుని సన్నిధిలోనికి ఆయన చేత ఆహ్వానించబడేవారు. నీ గుడారంలో అతిథిగా నివసించదగిన వాడెవడు అన్నప్పుడు అతిథికి ఏముంటుంది? ఆహ్వానం ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా వస్తే, ఎవరు వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం? మీరే చెప్పండి. మీకు ఇష్టమైన వ్యక్తులు వస్తే చాలా సంతోషం. ఇష్టం లేని వ్యక్తులు వస్తే ముఖం ఎలా మారిపోద్ది? దావీదు అంటాడయ్యా, నీ గుడారంలో అతిథిగా ఉండాలంది నాకు. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపాలన్నది నాకు. రెండవ భాగం. మొదటి వచనం దావీదు అడిగిన ప్రశ్న, రెండవ వచనం నుంచి దేవుడిచ్చిన జవాబు. ఎవరు దేవుని సన్నిధిలోనికి ఆహ్వానించబడతారు? ఎవరు దేవునికి ప్రియులుగా ఉంటారు? ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు దా మాట్లాడుకుందాం అంటాడు ఆయన. ఏం పెట్టుకొచ్చావు మనసులో అంటాడు ఆయన. ఆయనకు అన్నీ తెలుసుగా, దాపరికం ఏం లేదుగా. ఈ కీర్తనలో వచ్చిన జవాబు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించేవాడు. నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలికేవాడే అని మనం ఈ లేఖనాన్ని రెండుగా విభాగించి ఉండవలసినవి, ఉండకూడనివి అని చెప్పుకున్నాం. చెప్పిన ఈ క్రమంలో మనం క్లాసిఫై చేశాం. హృదయం, నాలుక ప్లస్ ధనం, ఈ మూడింటి ప్రభావం ఒక వ్యక్తి యొక్క అప్రైట్నెస్ని దెబ్బతీస్తాయి, యథార్థ ప్రవర్తనని దెబ్బతీస్తాయి, ఇంటిగ్రిటీని దెబ్బతీస్తాయి. అందులో నాలుక వద్దకు వచ్చాం గత వారం. మీరు ఈ వాక్యం వింటున్నప్పుడు డోంట్ ఫీల్ ఏ పర్సన్ ఇన్ యువర్ మైండ్ ఆర్ డోంట్ ఇమాజిన్ అనదర్ పర్సన్ ఇన్ యువర్ మైండ్. నీ మనసులో ఎవరో ఒక వ్యక్తిని గుర్తు చేసుకోవద్దు, ఊహించొద్దు. అందులో నువ్వున్నావు, నేనున్నాను. వాక్యం చెప్పేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ డోంట్ టార్గెట్ ఎనీబడి. అది నేను అని నువ్వు చెప్పు. నేనే ఈ పని చేస్తున్నానేమో, నాలోనే లోపం ఉంది. ప్రతి వ్యక్తి ఇది నా కోసం అనుకోవాలి. ఇది మా అన్నయ్య కోసం అనుకోబోకండి, మా అత్తగారి కోసం అనుకోవద్దు, మా తోడుకోడల కోసం అనుకోవద్దు. ఇది నా కోసం. నాలుకను గురించి మాట్లాడుతూ గత వారం మనం కొన్ని మాటలు చెప్పుకున్నాం. హృదయపూర్వకంగా నిజం పలికేవాడే అన్నది గత వారం చెప్పుకున్న వర్తమానం మనం. కానీ వారం చెప్పుకోవలసిన వర్తమానం చూడండి, 3వ వచనం. అట్టివాడు నాలుకతో కొండెములాడడు. నాలుకతో కొండెములాడడు. ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు కృష్ణమాచారి ప్రార్థన చేయి.
ఆమేన్. ఇక్కడ కొండెములు, కొండెము, కొండెగాడు అనే పదాలు. కొండెగాడు అనే పదానికి తెలుగు అర్థం మనకు అర్థం కాదు, కానీ ఇంగ్లీష్ చెప్తే మాత్రం అందరూ అర్థం చేసుకుంటాం. అదేంటి అర్థం కాదు నాకు. అంటే వీ ఫీల్ దట్ ఇంగ్లీష్ ఈజ్ మోర్ రెలవెంట్ రాదర్ దెన్ తెలుగు. కొండెగాడు అంటే బ్యాక్ బైటర్. కొండెగాడు అంటే బ్యాక్ బైటర్. బ్యాక్ బైటర్ అంటే మన ముందు మంచిగానే ఉండి అతను కొండెగాడు అంటే. నాలుకతో కొండెములాడడు. యథార్థ ప్రవర్తనకి కొండెములు అనేవి ప్రమాదకరమైనవి. యథార్థ ప్రవర్తన దెబ్బతీస్తాయి, నీతిని అనుసరించడాన్ని దెబ్బతీస్తాయి. నువ్వు నీతిలో కొనసాగలేవు, నువ్వు యథార్థతలో కొనసాగలేవు. యథార్థంగా నువ్వు ప్రవర్తించాలన్నా, నీతిని జరిగించాలి, నీతి క్రియలు నువ్వు చేయాలి అన్నా నీలో ఉండకూడదు ఏంటి? కొండేలు ఉండకూడదు. నువ్వు బ్యాక్ బైటర్గా మారకూడదు. ఇక్కడ మీరైనా నేనైనా ఇతరుల వెనక మాట్లాడే తత్వం. ముందు మాట్లాడం, ముందు కనపడగానే వందనాలు చెప్తాం, కానీ బ్యాక్ మాత్రం వేరుగా ఉంటుంది. ఇది నీ ప్రవర్తన దెబ్బతీస్తుంది, నీ నీతిని కూడా మసకబారుస్తుంది. ఇప్పుడు కొండెములాడడం, కొండెగాడు అనే పదాలకు ఉన్న సరైన అర్థాన్ని లేఖనం ఏం చెప్తుందో చూద్దాం, ప్రయత్నం చేద్దాం. నేను జస్టిఫై చేయగలను అనుకోని ఎప్పుడు ప్రభు సాయం చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నింపితే సాధ్యమవుతుంది అంతే. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. మూర్ఖుడు కలహం పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. అంటే ఇద్దరు వ్యక్తుల యొక్క సాన్నిహిత్యాన్ని, ఇద్దరు వ్యక్తుల యొక్క స్నేహాన్ని, ఇద్దరు వ్యక్తుల యొక్క సంబంధాన్ని దెబ్బతీసేవాడెవడో వాడు కొండెగాడు. ఈ లక్షణం మనలో లేదా? తప్పు చేసేవాళ్ళ నుంచి వేరు, కానీ స్నేహం మధ్య అతడు నోరు తెరిచి మాట్లాడతాడు, ఆ తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకోలేరు. ఇక అతడు ఒక్కరితోనే మాట్లాడతాడు, కానీ ఇద్దరిని కలవనీయకుండా చేస్తాడు. ఇది మనలో ఉంది. క్షమించండి, పెళ్ళి అయిన తరువాత కొడుకు తల్లికి తండ్రికి ఎందుకు దూరం అవుతాడో మీరు చెప్తారా? కల్పించి 100 చెప్తే 1 6 నిజమైనట్టు కనపడతాయి, అంతే. 99 నమ్ముతాడు కొడుకు. ఇంతకు కొండెములాడేది ఎవరో మీకు అర్థమైందిగా. ప్రేమను భగ్నం చేసేది కొండెగాని మాట, బాంధవ్యాన్ని దూరం చేసేది కొండెగాని మాట. ప్రాణం పెట్టే మిత్రుల సైతం విడిపోవడానికి కారణం ఆ మాట. ఎందుచేత? ఎందుకని? గుర్తుపెట్టుకోండి, ఏర్పరచబడిన వారిని కూడా వాడు మోసం చేస్తాడు. నువ్వు మేలు చేస్తున్న భావంతో చెప్పేటట్టు చేస్తాడు.
నువ్వు దాన్ని దేవుని రోషం అనుకుని చెప్తావు. మనం చెప్పటం వల్ల మేలు జరుగుతుంది అనుకుంటావు, కానీ భేదం తెస్తున్నామని మర్చిపోతాం. ఐక్యతను కాపాడుకోవడం అనేది 133వ కీర్తన యొక్క సారాంశం అంతా. ఐక్యతను కాపాడుకోవడం వెనక ఉన్న ఆశీర్వాదం 133వ కీర్తనలో స్పష్టంగా రాసుంటుంది. కానీ భేదం దానికి భిన్నంగా ఆ ఫలితాన్ని ఇస్తుంది కదా. కొండిగాడు మిత్రభేదం కలుగు చేస్తాడు అన్నాడు కదా. విచిత్రం చెప్పినా మీకు, సామెతల గ్రంథం మీరు చదవండి, పదే 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 కొండిగాని గురించి మాట్లాడుతూ ఒక వచనాన్ని రిపీట్ చేశాడు. సో మెనీ టైమ్స్ దట్ వర్స్ వాజ్ రిపీటెడ్. ఏ వర్స్ చూడండి మీరు, 18:8, సామెతలు 18:8. కొండెగాని మాటలు రుచిగల భోజ్యము, అవి లో కడుపులోనికి మీకు పెద్ద పెద్ద హోటల్స్కి పేర్లు ఉంటాయి చూడు, ఆ పేరు కనపడగానే మీకు ఎలా ఉంటుంది? ఏమేమి ఆర్డర్ చేస్తారు చెప్పండి? ఏం ఆర్డర్ చేస్తారు? గట్టిగా చెప్పరా. గుడివాళ్ళకు కూడా ఉన్నాయిగా. అమ్మ వండిన కూర నచ్చదు కానీ హోటల్ నుంచి మనం ఆర్డర్ చేస్తామే, అతని కోసం అబ్బాయి ఎంత ఎదురు చూస్తారు. కారణం అందులో ఏం పడుద్ది చెప్పండి? రుచి. ఎక్కడి నుంచి వచ్చింది రుచి మీకు తెలుసా? టేస్టీ సాల్ట్ నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని తెలుసా? ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో ఇక్కడ టేస్టీ సాల్ట్ వాడబడదని పెడుతున్నారు. చూడండి వెళ్ళి, అది ఉంటేనే లోపలికి వెళ్తాం, లేదు బయటకు వచ్చేస్తారు. టేస్టీ సాల్ట్ వాడడం అంటే కొండెగాని మాట ఏ టేస్టీ సాల్ట్కి పనికిరాదనమాట. ఎన్ని డిగ్రీస్ పైన, పవర్ ఆఫ్ 12 అనాలో 25 అనాలో తెలియదు మనకి, అలా ఉంటుంది. అతను వస్తే తెచ్చే మాటలు మన చెవుల్లో నుంచి మన లో కడుపులోకి దిగిపోతాయట. అంత టేస్ట్గా ఉంటాయి మాటలు. అతని నాలుకకు ఏం పూసాడో వాడు. తేనంటావా? తేనె ఎగటకూడద్ది, కానీ ఇది ఎప్పటికీ ఎగుడుకొట్టదు. గుర్తుంచుకోండి, చెప్పుడు మాటలు వినే స్వభావం నుంచి బయటికి రావాలి. మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు దయచేసి వినకుండా ఉండడం మనకు క్షేమం. మనం కూడా మూడో వ్యక్తి గురించి మాట్లాడడం మానేద్దాం. ఎందుకో తెలుసా? అది దేవుని సన్నిధి నుంచి నిన్ను దూరం చేస్తుంది. అదే 15వ కీర్తన. కొండిగాని మాట మిత్రభేదం కలుగు చేస్తుంది. అది లో కడుపులోనికి దిగిపోద్ది. ఎంత లోపలే దిగిపోద్దాయా అంటే మీరు ఊహించండి. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా క్షమించలేం. అతని గురించి ఎంత మంచి చెప్పినా అంగీకరించలేం. అతను ఎంత మారాడని చెప్పినా కూడా స్వీకరించలేం. సచ్ అన్ ఎక్స్టెంట్ వీఆర్ గోయింగ్ టు బి డ్యామేజ్డ్. సందేహం లేదు. ఎందుకో చెప్తాను చూడండి దయచేసి. సామెతల గ్రంథంలోనే 11వ అధ్యాయం 13వ వచనం. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. ఆగండి, ఇతని పని ఏంటి చెప్పండి? తిరుగులాడడం అంటే ఒక్కరితో వదిలిపెట్టరు. ఈ ఇల్లు ఆ ఇల్లు ఆ ఇల్లు ఆ ఇల్లు ఆ ఇల్లు ఆ ఇల్లు, అందరి ఇల్లు, కనపని వాళ్ళందరూ.
ఇళ్ళు తిరిగి అక్కర్లా, సెల్ ఫోన్ చాలదేంటి? ఇప్పుడు గుమ్మాలు ఎక్కక్కర్లా. కర్ణలు ఎక్కుతాం, మనం కర్ణ భేరిని ఎక్కుతాం, కర్ణ ద్వారా ఆక్రమించుకుంటాం చాలు. ఎంతమందికి ఫోన్ చేసి చెప్తాం వరుస పెట్టి? అతడు తిరుగులాడుచు అనే పదం ఆలోచించండి. తిరుగులాడేవాడెవడు? యోబు గ్రంథంలో అటు ఇటు తిరుగులాడుతూ వచ్చానంటాడు. ఎవడాడు అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం? ఎవరు అడుగుజాడలో నడుస్తున్నాం? అది ఇది పని, నథింగ్ ఎల్స్. క్రీస్తు ప్రభు అడుగుజాడల్లో నడవలసిన మనం ఎవరి అడుగుజాడల్లో నడుస్తున్నాం? వాడు మన మైండ్ని ఆక్యుపై చేస్తాడు. దీనికి కారణాలు తర్వాత చూద్దాం. మరో విచిత్రం, అలా తిరుగుతూ ఏం చెప్తాడు తెలుసా? ఇతరులకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో చెప్తాడు. ఇతరులకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది? పరుల గుట్టు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఇతరుల సీక్రెట్స్ మీద, వారి రహస్య జీవితం మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరైనా గొప్ప భక్తుని గురించి చెడు మాట వినపడింది అనుకోండి, అబ్బా ఏడుపు వస్తుందా, సంతోషం వస్తుందా? నాకు తెలిసిన 37-38 కిరణకు పుట్టకముందే ఒక సోదరుడు ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు. రాత్రిపూట 3 గంటలు 4 గంటల వరకు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. మంచి గాయకుడు అతను, మంచి పాటలు, మంచి వాక్యం చెప్పేవాడు. కానీ అతడు పతనమయ్యాడని వినగానే నేను గౌరవమని ఏడ్చాను. నేనన్న మాట చెప్పన, దావీదు అన్న మాటే. అయ్యో యోధులు కూలిరే అంటాడు దావీదు సౌలు యోనాతాను మరణాన్ని విని. ఆ మాట నా మనసులోకి వచ్చింది. నేనేం ప్రచారం చేయలే, బట్ ఐ యూస్ టు క్రై, దట్స్ ఆల్. ఎంతోమంది లోపాలు తెలుస్తాయి, అవి నాలోనే ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దెమ్. వాటిని ఎవరితో చెప్పను, మళ్ళీ చెప్తున్నాను, అవి నాతో సమాధికి వెళతాయి. ఎంతోమంది వచ్చి చెప్పుకుంటారు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు, పెద్దవాళ్ళు చెప్పుకుంటారు, ఇటు జరిగిందని. అది నాతోనే. చివరికి నా భార్యకు కానీ, నా కొడుకు కానీ, నా కూతుళ్ళు కూడా చెప్పకూడదు. అవే చెప్తే ఇప్పుడు దేవుని సేవ చేస్తున్న వాళ్ళందరూ తల ఉంచుకోవాల్సి వస్తుంది. కొద్దిమంది గుర్తుపెట్టుకోండి, పరుల గుట్టు బయట పెట్టువాడు అపఖ్యాతి ఎప్పటికీ ఉంటుంది కదంతే. వ్యభిచరించేవాడు అపఖ్యాతి ఎప్పటికీ ఉంటుంది, పరుల గుట్టు బయట పెట్టేవాడు అపఖ్యాతి ఎప్పటికీ ఉంటుంది. పరుల గుట్టు ఎప్పుడు బయటకు చెప్పుకోవడం కానీ, దీన్ని చెవులు కొరుక్కోవడం అంటారు కదా, ఆడవాళ్ళు బాగా చేస్తుంటారు. బయట కూర్చుని రోడ్ల మీద మీకేం పని? అరుగుల మీద కూర్చుని పక్కింటి వాడి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం మీకేంటి? బైబిల్ పెట్టుకుని ఆరాధనకు వచ్చి మీరు మాట్లాడే మాటలేంటి? సిగ్గుపడవలసింది కాదా? మిమ్మును బట్టి కదా నానామో అనుజనుల్లో దూషించబడుతుందన్న మాటకు మనం కదా కారకులం. దేవుని పిల్లలై ఉండి అరుగుల మీద కూర్చుని మీరు మాట్లాడుకునే మాటలు దారిన పోతున్న వాళ్ళు విని పలానా వాళ్ళు అటు చెప్పుకున్నారండి అనరా? అలాంటి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకుని వాళ్ళకి భోజనం పెట్టి మరీ మాట్లాడుతుంటారు. వాళ్ళ ఇంటి కూరగిన్నెలు తిరుగుతుంటాయి. ఆ తర్వాత ఇద్దరికి గిట్టగా తనుకుంటారు. తర్వాత సంగతి అనుకుండేది. పరుని కుట్టి బయట పెట్టేవాడు, అది కడుపులోనికి దిగిపోయే రుచికరమైన భోజ్యం. అది మీరే ఆలోచించండి. ఇప్పుడు ఇలాంటివన్నీ మన జీవితంలో జరిగి ఉంటాయి. ప్లీజ్ లుక్ బ్యాక్.
వారం క్రితం, 10 రోజుల క్రితం, నెల క్రితం, 6 నెలల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం చిన్నప్పుడు తెలియక మాట్లాడుంటామేమో. తెలిసిన తర్వాత పౌలు గారు అంటాడు, తెలియక చేసి తిని గనుక క్షమించబడితే అంటాడు. కానీ తెలిసి కూడా మనం చేస్తున్నాం కదా. బ్యాక్ బైటింగ్ గురించి మనకి రెవల్యూషన్ లేదు కాబట్టి చేసాం. ఇప్పుడు బ్యాక్ బైటింగ్ గురించి తెలిసింది, ఇప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ టు స్టాప్ ఇట్. దాన్ని ఆపేయాలి ఇక్కడతో. ఇక మీద మనం మాట్లాడడం మానేయాలి. నాలుక విషయంలో ఎంత జాగరూకత కలిగి ఉండాలో. దావీదు గారు ఒక కీర్తనలో ఎంత బాధపడతాడో చెప్పడానికి వల్ల కాదు. ఆయన దుఃఖం. ఆయన ఎలా కల్పన వచ్చిందో చూపిస్తాను నీకు. కన్ఫ్యూజ్ అయినప్పుడు మొత్తం కన్ఫ్యూషనే ఉంటుంది. నాలుకను గురించి మాట్లాడతారు దావీదు గారు. 39వ కీర్తన 39 మొదటి వచనం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. కానీ సాధ్యం కాల. నోబుకు వచ్చాడు. నోబుకు వచ్చి యాజకునితో మాట్లాడాడు. యాజకుడు అన్నాడు, ఏం పని మీద వచ్చారు? రాజు పని మీద. అవును, రాజు పని మీదే. తినడానికి ఏమైనా ఉందా? మీరు పవిత్రంగానే ఉన్నారా? పవిత్రంగానే ఉన్నాం. మేము వెళ్ళేది రాజుగారి పని మీదే అన్నప్పుడు సముఖపు రొట్టెలు ఎండిపోయిన తెచ్చిస్తాడు. దావీదు అతనితో ఉన్నవారు తింటారు. అక్కడే ఏదో మీడైన దోయగు అనేటువంటి పశువుల కాపరి ఉంటాడు. అతడు మాటలు వింటాడు. దావీదు తన వారిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇతడు మాత్రం సౌలుకు సమాచారం చేరవేస్తాడు. ఏమండి, నోబులో ఉన్న యాజకుడు ఉన్నాడే, అతడు మీ అల్లుడు నీ మీద తిరగబడ్డాడే, అతని గురించి దేవుని దగ్గర విచారణ చేశాడా? అడిగాడా? అడిగితే దేవుడు చెప్పేవాడుగా. దావీదు ఎలాంటివాడు నమ్మాడు. దావీదు జయాన్ని చూశాడు. దావీదు మంచితనాన్ని చూశాడు. దావీదు యుద్ధాలు గెలవడాన్ని చూసినవాడు. దావీదుకు విలువిచ్చాడు. దావీదు సముఖపు రొట్టెలు ఇచ్చాడు. తిన్నాడు, తన దారిని తనిపోయాడు. కటకం ఏదైనా ఉందంటే ఉంది. నువ్వు చంపి తెచ్చావే, గొలియాతు కటకం అది ఉంది వరా అంటే ఇమ్మన్నాడు. ఇచ్చాడు, పట్టుకుని వెళ్ళిపోయాడు. సౌలుకు చేరిన సమాచారం ఏంటి చెప్పండి? ఎవరితనం? కొండెగాడు. దావీదు కనపడినప్పుడు ఒక మాట అన్నాడా? విన్నాడు, చక్కగా విన్నాడు. ఎవరికి చేరవేయాలో వారికి చేరవేశాడు. దానివల్ల జరిగిన నష్టం, నోబులో ఎంతమంది యాజకులు చచ్చిపోయారు, యాజకుల భార్యలు ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది పిల్లలు చనిపోయారు, ఎన్ని పశువులు చనిపోయినాయి మీరు ఊహించారా? నాకు సామెతల గ్రంథం 30 గుర్తొస్తుంది. చూడండి ఒకసారి. దుఃఖంతో నీ మాట చెప్తున్నాను నేను. 31 3వ వచనం. నీ బలమును స్త్రీలకి ఇవ్వకము, రాజులను నశింపచేయు స్త్రీలు. ఈ స్త్రీలు ఎందుకు పుడతారంటే రాజులను నాశనం చేయడానికి పుడతారు. ఈ కొండెగారు ఎందుకు పుడతారంటే సేవను నాశనం చేయడానికి పుడతారు. సేవకులు నాశనం చేయడానికి పుడతారు. పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళని మసకబార్చడానికే పుడతారు, అంతే. ఇక తేడా ఏం లేదు. ఒక్క మాట దావీదు అనుకున్నా అంటే, దోయకుడున్నాడు, నేను ఈ మాటలన్నీ చెప్పకుండా
అవసరతలో ఉన్నాను, తింటాకేమైనా పెట్టమని ఒక మాట అంటే బాగుండేది, నా నాలుక నేను అదుపులో ఉంచుదామని అనుకున్నాను, కానీ సాధ్యం కాల, జరగవలసిన నష్టం జరిగిపోయింది. నా తర్వాత ఏడుస్తూ రాశాడు ఆ కీర్తన. అనేక సార్లు మన అంతరంగంలోనికి ఆ మాటలు ఎంత చక్కగా దిగిపోతాయో, ఎంత ఇష్టమో మనకి. చెడు వినడం ఇష్టం, ఇతరుల పతనాలు గురించి వినడం ఇష్టం, ఇతరుల రహస్యాల గురించి వినడం ఇష్టం మనకి, ఇతరుల తప్పుల గురించి వినడం మనకి ఇష్టం. జాగ్రత్త, అపవాది చేతి చిక్కడానికి ఇవన్నీ సాధనాలు. బల దగ్గరికి వస్తున్నాం, ప్రభు ఎన్నడైనా ఇలాంటి మాట చూశాడా, వీడు చెప్పాడా, ఎంకరేజ్ చేశాడా? నెవర్. ఎప్పుడు? ఇంకొక మాట కూడా చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 26వ అధ్యాయం. లేకపోతే 25, 23 చదవండి. ముందర చూద్దాం. ఉత్తరపు గాలి వాన పుట్టించును, కొండెగాని నాలుక కోపదృష్టి కలుగు చేయును. ఎదటి వాని మీద కోపం వచ్చేటట్టు చెప్పే ప్రతి మాట నీలో కోపాన్ని రేపేది. కొంతమందికి భలే ఇందులో నాకు కొద్దిమంది అంటే భయం. వాళ్ళు ప్రేమగా మాట్లాడతారు, కానీ పోతూ 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 నిప్పుల్లో కాస్త ఏమేసిపోతారు, ఆజ్యం పోసిపోస్తారు. కోప దృష్టి కలుగు చేయటం ఎదుటి వాళ్ళు, భేదం పుట్టించడం, గుట్టు బయట పెట్టడం, ఒకరి మీద ఒకరికి కోపం రగిలించడం వీళ్ళు చేసే పని. కలహం. నేను సహవాసం నీకు చేసిన నష్టం ఏంటి? సహవాసం నీకు చేసిన ద్రోహం ఏంటి? సంఘంలో ఉన్న పెద్దలు నీకు చేసిన ద్రోహం ఏంటి? నీ సేవకుడు నీకు చేసిన ద్రోహం ఏంటి? నీ తల్లి నీకు చేసిన ద్రోహం ఏంటి? మీ అన్న నీకు చేసిన ద్రోహం ఏంటి? నీ తండ్రి నీకు చేసిన ద్రోహం ఏంటి? నీ స్నేహితుడు నీకు చేసిన ద్రోహం ఏంటి? నిజంగా ద్రోహం చేశారా? వాళ్ళు లెక్క వాళ్ళు చెప్పుకుంటారు. కానీ తిరుగుతూ వాటిని ప్రచారం చేయడం అపవాది చేతి సాధనం అవటమేగా. ఇది కేవలం పాత నిబంధనకు చెందిన మాటే కాదు, ఇది కొత్త నిబంధనకు చెందిన మాట కూడా. రండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 28, 29, 30, 31, 32 వచనాలను మనం అందరం కలిసి చదువుకుందాం, లేదా మార్చి చదువుకుందాం. 28 నుంచి 32 వరకు రోమపత్రిక 1వ అధ్యాయం. మరియు వారు
తమ మనసులో దేవునికి చోటు ఎనొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఇంకెప్పుడు నాతో మాట్లాడొద్దు అని అనరు. ఇంకోసారి మాట్లాడితే బాగోదని చెప్పరు. ఈ సంభాషణ మన దగ్గర తీసుకురావద్దు అని అనరు. సంతోషంగా వారితో సమ్మతించడం. ఏంటి కారణం చెప్తున్నాడు చూడండి పైన. దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోభం చేత, ఈర్ష్య చేత నిండుకొని మత్సరం, నరహత్య, కలహం, కపటం, వైరం అనే వారితో నిండిన వారై పైన నిండిపోయారు, కింద నిండిపోయారు. నిండిపోయి పొర్లేయే కదా బయటకు వస్తాయి. ఎరిగి ఉండి కూడా చేసేవారు. వాక్యం తెలియక కాదు, తెలిసే. ఇది నీ యథార్థ ప్రవర్తనకు గొడ్డలి పెట్టు. ఇది నీ నీతి క్రియలకు అడ్డం. నీ నీతిని దెబ్బతీసేది కొండెములాడడం అనేది. నేను మీకు ఒక అద్భుతమైన ఉదాహరణ చూపిస్తాను. ఆ ఉదాహరణ సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 33వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 14:33. అంతట యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపుగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజు సన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. దావీదు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు. ఈ ముద్దుకు అర్థం ఏమిటి? క్షమించానని. ఈ ముద్దుకు అర్థం ఏంటి? కోపం మానుకున్నానని. ఈ ముద్దుకు అర్థం ఏంటి? అదే ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని. ఈ ముద్దుకు అర్థం ఏమిటి? నీ స్థానం నీకు ఇచ్చానని. కానీ అతని మనసు దేనితో నిండి ఉంది? ఇందాక చదువుకున్నాం రోమపత్రికలో, వాటన్నిటి చేత నిండిపోయింది. కాబట్టి ఏం చేశాడు చెప్పండి. 15వ అధ్యాయం. ఇది అయిన తరువాత అబ్షాలోము ఒక రథము గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఆగండి. ఈజ్ ఇట్ హీ గాట్ పర్మిషన్ ఫ్రమ్ ద కింగ్? రాజు వద్ద నుంచి అనుమతి ఏమైనా పొందాడా రథం తీసుకోవడానికి, అంతమంది ముందు పరిగెత్తడానికి? లేదు. ఏం చేశాడో చెప్పండి. ఇవ్వని స్వేచ్ఛను తీసుకోవడం, ఇవ్వని అధికారాన్ని తనంతట తాను పొందడం, ప్రేమను అలుసుగా తీసుకోవడం, ప్రేమను చులకన చేయడం, రాజు యొక్క రాచరికాన్ని చేతగాని వాడుగా చేయడం,
అది అబ్షాలోము చేసిన పని. ఉదయాన్నే లేస్తాడట, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇదే పని, ఇంకా పని ఏం లేదు. గుమ్మం దగ్గర నిలబడ్డం, వచ్చిన ప్రతి వాడిని పిలవడం. చక్కటోడు కదా, మంచి సౌష్ఠవం ఉందిగా, అందగాడు కదా, మామూలు అందం కాదు కదా, రాజు కొడుకు, వాళ్ళమ్మ కూడా రాకుమార్తె, వెంట్రుకలు సామాన్యం కాదు, మనిషిని చూస్తేనే చూడాలనిపించే తత్వం ఉంది అతనిలో. అలాంటి వాడు నిలబడ్డాడు. ఎవరైనా వస్తే కనుగొని దగ్గరికి వెళ్ళి చెయ్యి ఇవ్వడం, హగ్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం చేస్తుంటే ఏమైపోతారు చెప్పండి? నాకు తెలిసి ఓ సేవకుడు ఉండేవాడు, ఇప్పుడు దివిసీమలో ఉన్నాడు. ఆ కుర్రాడు 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నప్పుడు హై స్కూల్లో నాటకం వేశారు. ఆ నాటకంలో ఈ కుర్రాడికి గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్ ఇవ్వడానికి సినిమా యాక్టర్ ఒక ఆమె వచ్చింది, పేరున్న ఆమె, 3 అక్షరాల పేరు, అది సాతో ప్రారంభమవుతుంది. ఆమె వచ్చింది. వచ్చి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అతని చేయి తీసుకుని ముద్దు పెట్టుకుంది. అంతే, నెల్లాడదా కరగలేదంట చేతిని. అతను తన్నోడితో తను చెప్పాడు, అభిషాలో ముద్దు పెట్టుకున్న వాళ్ళందరూ ఇలా అయిపోయి ఉంటారు కదా. రాజాంతఃపురంలో ఉండేవాడు, కంటికి కనిపించిన వాడు, సౌందర్యవంతుడు, అలాంటి వ్యక్తి పిలిచి ఆలింగనం చేసుకుని, రాజాంతఃపురంలో సరైన న్యాయాధిపతి లేడయ్యా, నేనే అయితే నువ్వు గెలిచేవాడు అని చెప్పాడు. ఓడిపోతే ఏమవుతాడు? దావీదుని నింపేద్దాం, అబ్షాలోముని ఎక్కిద్దాం. కొండెగాడి పనేంటి చెప్పండి? స్థానాన్ని ఆక్రమించుకోవడం. నీ హృదయంలో ఒక వ్యక్తి స్థానాన్ని ఆక్రమించుకునే ప్రతి వ్యక్తి ఇదే కేటగిరీకి చెందినవాడు. నీ హృదయంలో అమ్మకున్న స్థానాన్ని తీసేసి, నీ హృదయంలో అన్నకున్న స్థానాన్ని తీసేసి, నీ హృదయంలో నీ స్నేహితునికున్న స్థానాన్ని తీసేసి, నీ హృదయంలో నీ మాస్టర్కున్న స్థానాన్ని తీసేసి, ఆ స్థానంలో వచ్చి ఏ వ్యక్తి అయినా తనకు తానుగా రీప్లేస్ చేశాడు అంటే హీ బిలాంగ్స్ టు బ్యాక్ బైటర్, దానికి చెందినవాడు. చివరికి ఏం జరిగిందో చెప్తారా? దోయగు, అబ్షాలోము వీళ్ళు బ్యాక్ బైటర్స్. ఇంకా ఉన్నారు, చెప్పనులేండి, బావదు, ముందుకెళ్ళిపోతాను. ఇది నీ అంతరంగంలో ఎవరి చేత నువ్వు మేలు పొందావో ఆ వ్యక్తిని నీ మనసులోంచి మసకబార్చే పని జరుగుతున్నప్పుడు యు మస్ట్ బి వెరీ కాషియస్. మెల్లమెల్లగా సేవకుని నీ మనసులోంచి మసకబార్చి, సంఘ పెద్దల్ని మనసులోంచి మసకబార్చి, సహవాసాన్ని మనసులోంచి మసకబార్చి, చివరికి క్రీస్తు ప్రభువును కూడా నీ మనసులోంచి మసకబార్చే పనివాడు చేస్తాడు. ప్రభు దైవత్వాన్ని కూడా క్వశ్చన్ చేసేటట్టు చేస్తాడు వాడు. ప్రభు మీద కూడా నీకు సందేహం వచ్చేటట్టు చేస్తాడు. ప్రమాదం చిన్నది కాదు. సహవాసంలో కానీ కుటుంబంలో కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కలహాలు రేగుతూనే ఉంటాయి, అవి ఆగవు. అందుకనే ఒక మాట అంటాడు చూడండి, సామెతల గ్రంథంలోనే, ఇరవై 26వ అధ్యాయం 20వ వచనం. కట్టెలు లేనిడల అగ్ని ఆరిపోవును,
కొండెగాడు లేని ఎడల జగడములు చల్లారును. ఏం చేయాలి ఇప్పుడు మనం? మన నాలుకను కొండెలకు దూరంగా పెట్టుకోవాలి. మన నాలుక కొండెం చెప్పటం మానేస్తే జగడం చల్లారుతుంది. కలహం అనేది నీటి గట్టున పుట్టే ఊట లాంటిది. రోజు రోజు అవే మాటలు నువ్వు వింటూ కొనసాగుతున్నప్పుడు మనిషికి మధ్యలో అగాధం ఏర్పడుతుంది. చివరి దేవుని సన్నిధికి నీకు కూడా అగాధం ఏర్పడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. పంతొమ్మిది 20, 21 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. మేమింతవరకు మా విషయం మీకు సమాధానం చెప్పుకొనుచున్నా మీకు తోచునేమో, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడునుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహము, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటలను, ఉప్పొంగుటలను, అల్లర్లు ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్ర జారత్వమును పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గురించి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుతున్నాను. ఇది సేవకుని భయం. పౌలు రెండవసారి వస్తేనే ఇలా అయితే, ప్రభు వచ్చేటప్పటికి మనం అలా ఉంటే అలా. ఆఖరి మాట చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్నడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై
యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కాబట్టి కిందేమంటాడు? సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మాని. ఇవన్నీ బ్యాక్ బైటింగ్ సంబంధించినవి. బల దగ్గరికి వస్తున్నాం. ఎవరిని గురించి ఎవరితో మాట్లాడామో, ఎవరి పేరు చెడగొట్టడానికి ఎవరితో సహకరించామో, ఎవరి అంతరంగాన్ని దుఃఖపరచడానికి మన మాటలు కారణమయ్యాయో, ఎవరు విడిపోవడానికి, ఎవరి మధ్య దూరం పెరగడానికి మనం కారకులమయ్యామో, మన నాలుక ఎలాంటి పని చేసిందో, ఈ కొండెములు అనేవి మన యథార్థమైన ప్రవర్తనను, నీతిని అనుసరించడానికి ఎంత ఆటంకమో జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి యోగ్యమైన రీతిలో బల్లో పాల్పంపులు పొందాం. తల్ల ఉంచుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సాయపడ్డారు. నా నాలుక విషయంలో మరింత జాగరూకుడై ఉండడానికి, మౌననై ఉండడానికి, మాట్లాడకుండా ఉండడానికి, సరిదిద్దుకోవడానికి, నా చెవిని గుసగుసలాటకి ఇవ్వకుండా, నా నోటిని ఇవ్వకుండా కాపాడుకోవడానికి మీ ఆత్మ సాయాన్ని కోరుతున్నాను. చదువుతున్న ప్రతి లేఖనం మీద పరిశుద్ధాత్మని వెలుగును ప్రకాశింప చేయండి. మా అంతరంగాలు యథార్థత కలిగి బ్రతికే కృపను మాకిమ్మని, నీతిని అనుసరించే వారమై నీ సన్నిధికి నీ చేత ప్రేమతో ఆహ్వానించబడే స్థితిలో మేము ఉండే భాగ్యం మాకిమ్మని, రక్షణలో ఎదుగుతూ సజీవమైన రాళ్లుగా నువ్వు నివసించడానికి ఇల్లుగా కట్టబడే గృహంగా మేమందరం ఉండాలని నీ ఆశను మేము తల వంచి క్షమాపణ కోరి లోపాలను సవరించుకునే భాగ్యం మాకిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి.